తెలంగాణ హైకోర్ట్ జాబ్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది 2026లో. అంటే జనవరి 19థ్ నిన్న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా వేకెన్సీస్ ఉన్నాయండి. సో, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అప్డేట్ అనమాట. మీరు ఎలిజిబులా కాదా ఈ మొత్తం చెప్తాను. చదివేవాళ్ళు, చదవనోళ్ళు మొత్తం చూడండి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. నాతో కన్నా మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళ్ళే ముందు నేను ప్రతి ఒక్కళ్ళు చెప్తాను, మీరు కనుక ఎలిజిబుల్ అయితే మీరు తెలుసుకోండి, ఉపయోగపడుతుంది. ప్లస్ అప్లై చేయండి. ఎలిజిబుల్ కాని వాళ్ళు ఖచ్చితంగా మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు రాదు. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే తెలంగాణ హైకోర్టులో వచ్చేసరికి రకరకాల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ నిన్న రిలీజ్ చేశారు. అందుట్లో ఎన్ని పోస్టులునే మొత్తం కలిపి అంటే 839 పోస్టులకి వచ్చేసరికి వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. అది మినిస్ట్రియల్ సర్వీస్ పోస్ట్ అయినా కానివ్వండి, సబార్డినేట్ సర్వీస్ పోస్టులు అయినా కానివ్వండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించినవి. అయితే ముందు ఏమేం పోస్టులు పడ్డాయి? 859 పోస్టులు. ఇందుట్లో ఆఫీస్ సబార్డినేట్ 319 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్లు 159, ప్రాసెస్ సర్వర్ 95 పోస్టులు, కాపీయిస్టు 63 పోస్టులు, ఫీల్డ్ అసిస్టెంట్ 61 పోస్టులు, ఇంకా వచ్చేసరికి ఎగ్జామినర్ 49 పోస్టులు, టైపిస్టులు 42 పోస్టులు, రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 35 పోస్టులుకి వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే అప్లికేషన్ డేటు స్టార్టింగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే జనవరి 24, 2026 ఓపెన్ అయ్యి ఫిబ్రవరి 13, 2026 నైటు 11:59 ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్సే అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి? సో, ఎలిజిబిలిటీ అనేది 10th క్లాసు వచ్చేసరికి ఆఫీస్ సబార్డినేటు, మళ్ళీ ఈ టెక్నికల్ రోల్స్ ఏవైతే ఉంటాయో జూనియర్ అసిస్టెంటు, టైపిస్టు, ఇలాంటి వాటికి డిగ్రీ, ఏదైనా డిగ్రీ, గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు ఏదైనా కానివ్వండి ఎలిజిబుల్ దానికి. అయితే ఏజ్ లిమిట్ కూడా ఎక్కువ ఇచ్చాడండి. 18 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళ వరకు ఇచ్చాడు. అది కూడా ఎప్పటి వరకు? జూలై 1, 2026 వరకు అనమాట. అయితే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఓసీబీసీ కేటగిరీ వాళ్ళకైతే 600 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ తెలుసుగా, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసరికి 400 రూపాయలు అనమాట. ఎలా అప్లై చేయాలి? అప్లికేషన్ వచ్చేసరికి ఈ తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ పోర్టల్ నుంచి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సో, మీరు ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే యూనిక్యూ ఐడి అనేది జనరేట్ అవుతుంది అలా చేస్తే. ఆ తర్వాత లాగిన్ అయ్యి ఆ అప్లికేషన్ మొత్తం కూడా ఏవే పోస్టులకు అప్లై చేశారో వాటికి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్, ఫోటో, సిగ్నేచరు ఇలాంటివి, లేకపోతే ఫీజు, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే మీరు చేయాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఫామ్ హార్డ్ కాపీ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ అనేది ఆన్లైన్లోనేమో ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రింట్ కాపీ వచ్చేసరికి మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే దానికి సంబంధించింది మీరు తెలంగాణ హైకోర్టు రిక్రూట్మెంట్ పోర్టల్లోకి వెళ్తే పూర్తిగా తెలిసిపోతుంది దాని గురించి. అయితే మీరు మల్టిపుల్ పోస్ట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మల్టిపుల్ పోస్ట్కి అప్లై చేసేటప్పుడు ఒక్కొక్క పోస్ట్కి సెపరేట్ అప్లికేషను, సెపరేట్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్కి అప్లై చేస్తున్నారు, దాని అప్లికేషన్ దానిదే, దాని ఫీజు దానిదే. ఇక రికార్డ్ అసిస్టెంట్ అనుకోండి, సో ఆఫీస్ సపోర్ట్ దేనిది దానికి అని అనమాట కట్టేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషనే. ఓకేనా? ఓవరాల్గా ఇదండి. వెబ్సైట్లోకి వెళ్ళండి, తెలుసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.